ఎక్కడికి అంటే ఏం చెప్తుందమ్మా? మేము అంతే. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఆగండి. తెగిన గాలిపటంలా మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీకోసం ఇంకొక ఇల్లుంది, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఎక్కడికి అక్షయ్య? మా ఇంటికి. మీ అన్నయ్య గారింటికి. అక్షయ, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థం అవుతుందండి. వీళ్ళని మన ఇంటికి తీసుకెళ్దామండి. వద్దమ్మా, మేము ఆ ఇంట్లో అడుగు పెట్టలేము. నేను ఈ ఇంట్లో ఉండి ఆ రాజాని మా అన్నయ్యని ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నెన్నో మాటలు అన్నాను. అపరాధ భావంతో మీ మధ్య నేను బ్రతకలేను అక్షయ్య, బ్రతకలేను. మేం వెళ్ళిపోతాం. ఆగండి. ఏమండి, వాళ్ళని ఇంటికి రమ్మని పిలవండి. కుదరదు. వాళ్ళు చేసిన ద్రోహం నేను మర్చిపోలేను. వాళ్ళని ఎప్పటికీ నేను క్షమించలేను. ఏమండి, చేసిన తప్పులని తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారండి. చేసిందంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు కారిస్తే అంతా సెట్ అయిపోతుందా? మేము పడ్డ అవమానాలు, బాధలు దూది పింజాలా గాల్లోకి ఎగిరిపోతాయా? చెప్పు. ఒకరి వల్ల మనం ఇబ్బంది పడ్డాం కదా అని అదే ఇబ్బంది వాళ్ళకివ్వడం కరెక్ట్ కాదండి. అవును, అదే కదా న్యాయం. కాదండి.